ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ ఏదైతే ఎస్సీ రిజర్వేషన్లు పొందుతున్న వాళ్ళల్లో కొన్ని కులపు వాళ్ళు మాత్రమే రిజర్వేషన్లు పొందుతున్నారు, మిగతా కులాలు పొందట్లేదు అన్నటువంటి దాని మీద వచ్చినటువంటి కంప్లైంట్స్ ఆధారంగా ఇప్పటికి పంజాబ్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టం కావచ్చు, ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో గతంలో తీసుకొచ్చినటువంటి చట్టాలను సుప్రీంకోర్టులు కొట్టేసినటువంటి నేపథ్యంలో దాని మీద రాజ్యాంగ ధర్మాసనంలో రివ్యూ జరుగుతూ ఉంది. 7 సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నేతృత్వంలో ధర్మాసనం దాని మీద సమీక్షిస్తుంది. అయితే ఇప్పుడు అత్యంత కీలకమైనటువంటి ప్రశ్న వన్ ఆఫ్ ద సుప్రీంకోర్టు జడ్జి గారు వేశారు. ఇది పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. జస్టిస్ విక్రమ్ ఏమని అడిగారయ్యా అంటే, ఈ ఎస్సీ రిజర్వేషన్ కేటగిరీలో ఒకసారి లబ్ధి పొందిన వాళ్ళు రెండోసారి ఎందుకు లబ్ధి పొందాలి, వాళ్ళకే ఎందుకు లబ్ధి కలగాలి, వాళ్ళకి వాళ్ళ కుటుంబానికే ఎందుకు లబ్ధి పొందాలి, ఎవరైతే ఇంతవరకు ఆ కేటగిరీ కింద లబ్ధి పొందలేదో వాళ్ళు ఎందుకు పొందకూడదు అన్నటువంటి ప్రశ్న రైజ్ చేశారు. ఇది చాలా ఏళ్ల నుండి జరుగుతున్నటువంటిది. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ అన్నటువంటిది ఖచ్చితంగా కొంతమందికే లబ్ధి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎస్సీ ఐఏఎస్ అయితే వాళ్ళ కుటుంబంలో మళ్ళీ వాళ్ళ అబ్బాయి, వాళ్ళ మనవడు, వాళ్ళ ముది మనవడు వాళ్ళకే వస్తున్నాయి, ఆ రిజర్వేషన్లు పొందుతున్నారు. కానీ వేరే వాళ్ళు అదే కులపు వాళ్ళు అది పొందలేకపోతున్నారు. అదే వీళ్ళు డ్రాప్ అయిపోతే కనుక వేరే వాళ్ళకి అవకాశం వస్తుంది. అట్లా డ్రాప్ అవడానికి సిద్ధంగా లేరు. ఇప్పటిదాకా అట్లాంటిది లేదు. ఇప్పుడు మరి సుప్రీంకోర్టు ఆ దిశగా ఏమన్నా తీర్పిస్తుందా చూడాల్సి ఉంది.